దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి గడిచిన పరిశుద్ధ ఆదివారం నుండి పరిశుద్ధ ఆదివారం వరకు దేవుడు మనందరినీ దాచి కాచి భద్రపరిచి సజీవులుగా ఉంచి మరి ఒక దినము మరి ఒక పరిశుద్ధ ఆదివారాన్ని ఇలాగ కలుసుకుని కుటుంబముగా దేవుణ్ణి ఆరాధించటానికి ఆయన చూపించిన కృపకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి దేవుడు ఇప్పటి వరకు పాటల్లో వారు ఉన్నారు, బైబిల్ పఠనం చదివాం, అందుకు దేవుడు సహాయం చేశాడు. అలాగనే దేవుని వాక్యం కూడా కొద్ది నిమిషాలు విందాం. వినే ముందు దేవుడి సహాయాన్ని అడుగుదాం ప్రార్థన ద్వారా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవము కలిగిన దేవాన్ని పరిశుద్ధ నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మే నెల 17వ తారీఖు పరిశుద్ధ ఆదివారం నీ సన్నిధిలో నిలబడి నీ సన్నిధిలో నీ నా మాటలు పలుకుతూ ఉండగా వాక్యము నీది, మేమందరము మీ వారము. ఈ వారమునికి కావలసిన ఆత్మీయ ఆహారమును అందించండి. మీ మాట ద్వారా ఈ వారమంతయు ప్రభువా నెమరు వేసుకుని మీ మాటల ద్వారా బలపరచడానికి కృప చూపించండి. ఇదిగో నాయన, సహాయం చేయండి. సహాయం చేయవాడు నీవు కనుక మీరే మాట్లాడి నన్ను మరుగుపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన సంఘముకు ఇచ్చిన వాగ్దానం అండి. గడిచిన 3 వారాల నుంచి కూడా ఆ రోజు వాగ్దానాలనే వివరించుకుంటూ వచ్చాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమిటంటే మీకా గ్రంథము 2వ అధ్యాయంలో 13వ వచనం అండి. మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మములు పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ఈరోజు మనకిచ్చిన వాగ్దానం ఏమిటంటే ఈ గ్రంథములో యెహోవా వారికి నాయకుడుగా ఉంటారంట. నాయకుడు ఎందుకు అంటే నాయకుడు వారిని మంచి మార్గంలో నడిపిస్తాడు. నాయకుడు వారికి కావలసినవి అందిస్తాడు. కాబట్టి ఎవరికైనా ఒక నాయకుడు అవసరం, ఒక నాయకత్వము అవసరం. ఈరోజు మనం చిన్నపిల్లల స్కూల్ దగ్గర నుండి మన దినచర్యలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక నాయకుడు ఉంటున్నాడు. ఒక క్లాస్కి ఒక లీడర్ ఉంటాడు, అతడే నాయకుడు. ఆ లీడర్ చెప్పినట్టు ఆ క్లాస్ అంతా నడిపించబడుతుంది. వారికి ఏమైనా సమస్యలు వస్తే ఆ లీడర్కి ఇన్ఫార్మ్ చేయాలి, లీడర్ మాస్టర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తారు. అలాగే పెద్దవారు అయిన తర్వాత రాజకీయంగా ప్రతి ఒక్కరికి, గ్రామానికి, పట్టణానికి నాయకులు ఉన్నారు. ఒక ఏరియాకి ఒక నాయకుడు, కార్పొరేటర్ అని, లేకపోతే మున్సిపల్ కమిషనర్ అని, లేకపోతే రాజకీయ ఎమ్మెల్యే అని, ఎంపీ అని, అలా ప్రతి ఒక్కరికి ఒక నాయకుడిని నియమిస్తున్నారు. ఎందుకయ్యా అంటే ఆ నాయకుడి ద్వారానే సమస్తము జరగాలని. కాబట్టి ఈ వాక్యంలో మనము ఎవరు నాయకుడిగా ఉంటారంటే యెహోవా అనే దేవుడే మనకి నాయకుడిగా ఉంటారంట. కాబట్టి దేవుడు నాయకుడిగా ఉంటాడని సెలవిస్తుంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 4వ వచనములో ఆనాడు ఇశ్రాయేలీలు మోషే గారు 12 గోత్రానికి ఒకరిని 12 మందిని కానాను దేశము చూసి రమ్మంటానికి పంపించినప్పుడు ఈ 12 మందిలో 10 మంది అక్కడ ఉన్న ఒక మనుషులను చూసి వారి హైట్ కానీ, వారి యొక్క బల శూరులు కానీ, వారి వెయిట్ చూసి కానీ వీరందరూ ఏమైపోయారంటే వారం ముందు మేము నిలబడలేము, ఇక్కడ మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చారా, ఐగుప్తులో సమాధులు లేవా అని, మేమందరం తిరిగి వెళ్ళిపోతాము, మాకు ఒక నాయకుడు కావాలని అక్కడ రాయబడింది. వాళ్ళు ఏమో అనుకుంటున్నారంటే మనం ఒక నాయకుడిని ఏర్పరచుకుందాం, ఒక నాయకుడిని ఏర్పరచుకుని మరలా మనము ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం,
ముందుకు వెళ్ళావంటే మనము ఈ అరణ్యంలో చనిపోతామని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ వారి నోరల్లో ఉన్న మాట వారందరూ సమకూడి అలా ఆలోచన చేశారు. అదే అక్కడ సంఖ్యాకాండం 14:4 రాశారు, మనమందరం ఒక నాయకుడిని ఏర్పరచుకుందామని. అంటే ఏది చేయాలి అన్నా, ఏ పనిలో ఉండాలి అన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎంత ముందుకు వెళ్ళాలన్నా ఒక నాయకుడు మనకి అవసరం. నాయకుడి ద్వారానే ఏదైనా మనము చేస్తాం. ఈరోజు మనకిచ్చిన ఈ వాగ్దానంలో దేవుడే నాయకుడిగా ఉంటాడంట. ఎవరికి ఆయన దేవుడు నాయకుడిగా ఉంటారంట? ప్రజలందరికీ కాదంట, లేదా దేశంలో ఉన్న వారందరికీ కాదంట. ఎవరు దేవుడు నాయకుడిగా ఉంటారు అంటే దాని పై వచనంలో రాశారు, యాకోబు సంతతి తప్పక నేను చదవండి. యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేదును, ఇశ్రాయేలులో శేషించిన వారిని. అంటే ఎవరికి ఆయన నాయకుడిగా ఉంటారు అంటే విమోచించబడిన వారికి, ఇశ్రాయేలీలుగా మార్చబడిన వారికి యాకోబు సంతతిని పోగు చేస్తాడంట. ఇశ్రాయేల్ వారందరికీ ముందుగా నడుస్తాడంట. ఆయన నాయకత్వము ఎవరికి వహిస్తారు అంటే, ఎవరిని మంచి మార్గంలోనికి నడిపిస్తారు అంటే, ఎవరైతే ఇశ్రాయేలీలుగా మార్చబడతారో వారికి నాయకత్వం వహిస్తారంట. అన్యులుగా ఉన్న వారికి నాయకత్వం వహించడు, వారికి నాయకుడిగా ఉండడు, వారికి మంచి మార్గం చూపించడు. ఎవరైతే ఇశ్రాయేలీలుగా మార్చబడతారో వారికి మాత్రమే ఆయన నాయకత్వం ఉంచి వారి ముందుర నడుస్తూ వారికి ఏం చేస్తాడంట? ప్రాకారములను పడగొడతాడంట. ప్రాకారం అంటే అడ్డుగోడలు. వారి ముందు ఏదైనా ఒక అడ్డముగా ఉన్నట్లయితే, వారి ముందు ఏదైనా అడ్డగింతగా ఉన్నట్లయితే దానిని పడగొడతాడంట. ఎవరు? దేవుడు. ఎవరికి నాయకత్వం వహిస్తున్నాడు ఆయన అంటే ఆత్మీయ ఇశ్రాయేలీలుగా ఉన్న వారికి. ఆనాడు ఇశ్రాయేలు ఉన్న వారికి నేను నాయకత్వంగా వహిస్తాను, వారు ఎక్కడికి చెదిరిపోయినా నేను వారిని పోగు చేసి వారిని తీసుకొస్తాను అని వాగ్దానం చేశారు. ఈరోజు ఎవరైతే ఆత్మీయ ఇశ్రాయేల్ ఎవరు అంటే, ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో, ఎవరైతే యేసు రక్తం క్రింద ఉంటారో, ఎవరైతే యేసు నామములో రక్షణ పొందుతారో వారందరూ ఆత్మీయ ఇశ్రాయేలీలుగా మార్చబడిన వారు. వారందరూ ఆత్మీయ అబ్రహాము సంతానముగా ఉన్నవారు. కాబట్టి ఎవరైతే ఆయన యందు రక్షణ పొందుతూ ఉంటారో వారికి ఆయన నాయకుడుగా ఉంటాడు అనే వాగ్దానము సెలవిస్తుంది. అంతేగాని ప్రతి ఒక్కరికి అన్యులుగా ఉన్న వారికి, ఏదో ఆదివారం వచ్చి గుడికి వచ్చే వారికి, రక్షణ పొందకుండా వాక్యం విన్నాములే, తృప్తి పొందాములే, మంచి ఆశీర్వాదములు వస్తున్నాయిలే అన్న వారికి ఆయన నాయకుడిగా ఉండడు. కానీ ఎవరైతే ఆయన యందు రక్షణ పొందుతారో, ఆయనను విశ్వసిస్తారో, ఆయన రక్తము క్రింద ఉంటారో వారికి మాత్రమే ఆయన నాయకత్వమును వహిస్తారని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. అయితే ఇక్కడ దేవుడు నాయకత్వము వహించినట్లయితే ఎలాంటి కార్యాలు జరుగుతాయి? దేవుడు మనకి నాయకుడిగా ఉంటే మనము ఎలాంటి మేళ్లు పొందుకుంటాం? ఆయన మనకి నాయకుడిగా ఉన్నట్లయితే మనం ఎలాంటి ఆశీర్వాదాన్ని అనుభవిస్తామో 1, 2, 3 మాటలు చెప్పుకుని అవి ఆశీర్వాదకరంగా ఉందాం. మొదటగా సంఖ్యాకాండములోనే 27వ అధ్యాయంలో మాట రాయబడి ఉందండి. 27:17 వచనం చదవండి. సంఖ్యాకాండము 27:17. చాలండి. ఈ మాట ఎవరి గురించి రాయబడిందంటే, మోషే అతని వయసు అయిపోతూ ఉన్నప్పుడు, నా తరువాత ఎవరు ఈ ప్రజలకు నాయకుడిగా ఉంటారు అని దేవుడి దగ్గర ప్రశ్న వేసినప్పుడు దేవుడిచ్చిన సమాధానం ఏమిటంటే, నేను ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాను, యెహోషువను అని మోషేకి తెలియచేస్తున్నాడు. అంటే ఇప్పుడు యెహోషువ నాయకుడు అంటే, యెహోషువ ముందు ఉన్నవాడు మోషే కాబట్టి మోషే కూడా ఒక నాయకుడే. ఎవరికి? ఇశ్రాయేలీలకి. ఇశ్రాయేలు ఎవరు అంటే విమోచించబడిన వారు. ఈ విమోచించబడిన వారికి దేవుడు ప్రతినిధిగా మోషే
నాయకత్వము వహించాడు. వారికి ఏ మార్గాల్లోకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే వారు తప్పించబడతారు, ఎక్కడికి వెళ్తే వారు పోషించబడతారు, వారికి ఏది చేస్తే మేలు అని దేవుడు మోషేకి సెలవిచ్చి ఆనాడు ప్రజలకి నాయకుడిగా మోషేని నియమించాడు. ఈ మోషే అన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ ఇశ్రాయేలుకి నాయకుడిగా మోషే ఉన్నప్పుడు ఇశ్రాయేలుకి ఏం మేలు జరిగిందంటే, ఇశ్రాయేలీలు ప్రతిసారి ఏదో ఒక విషయంలో సనుగుతానే వస్తున్నారు, ఏదో విషయంలో దేవుడి మీద తిరుగుబాటు చేస్తూనే ఉంటున్నారు. కాబట్టి వారు సరిగిన తిరుగుబాటు చేసిన ప్రతిసారి వారికి ఏదో ఒక శ్రమ సంభవిస్తుంది. ఆ శ్రమ సంభవించినప్పుడు దేవుడి దగ్గర ప్రార్థించేవాడు మోషే. ప్రతిసారి ప్రభువా వారు తప్పిదము చేశారు, క్షమించమని దేవుడి దగ్గర విజ్ఞాపన చేసేవాడు మోషే. ఆ విజ్ఞాపన విన్న దేవుడు వారిని క్షమించేవాడు. ఈ నాయకుడు ఉండటం వలన ఇశ్రాయేలుకి ఏం మేలు జరిగిందంటే, వారు చేసిన ప్రతి ఒక్క తిరుగుబాటును బట్టి దేవుడి దగ్గర మోషే విజ్ఞాపన చేసేవాడు. కాబట్టి ఆ విజ్ఞాపన విన్న దేవుడు వారిని ఆ శ్రమ నుండి తప్పించేవాడు. ఇది మనకి ఎలాగో అన్వయించుకోవాలి అంటే, మనం ఎన్నిసార్లు తప్పిదము చేసినా మన గురించి ఒక నాయకుడు ఉన్నారు. ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉండి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనకి నాయకుడిగా ఎవరున్నారంటే దేవుడే, యేసుక్రీస్తు ప్రభు వారే మనకు నాయకుడిగా ఉండి మనము చేసిన ప్రతి తప్పిదమును బట్టి తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలుకి వారు చేసిన ప్రతి తప్పిదమును బట్టి మోషే దేవుడి దగ్గర ఎలాగో విజ్ఞాపన చేసేవాడంటే, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభులు వారు ఆత్మీయ ఇశ్రాయేలుగా మార్చబడ్డ మనము, విమోచించబడ్డ మనము, మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. విమోచించబడటం అంటే దేని అంటే, పాపము నుంచి విమోచించబడాలి, సాతాను నుంచి విమోచించబడాలి. ఐగుప్తు అనగా పాపము, ఫరో అనగా సాతాను. ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విమోచించబడ్డారు. సాతాను అనగా ఫరో నుండి విమోచించబడిన ప్రజలు వాళ్ళు. ఈరోజు మనము పాపము నుండి, సాతాను నుండి, లోకము నుండి విమోచించబడి ఆత్మీయ ఇశ్రాయేలీలుగా మార్చబడ్డాము. కాబట్టి ఈనాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వము నుండి ఆయనకి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆనాడు మోషే ఇశ్రాయేలు గురించి ప్రతిసారి ఎలాగూ విజ్ఞాపన చేశాడో, ఈ రోజు కూడా యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తున్నారు. ఒక సమయంలో దేవుడికే కోపం వస్తే దేవుడు మోషేతో ఏమంటున్నాడంటే, వీళ్ళందరూ నేను హతం చేస్తాను, నీలో నుండి ఒక జనాన్ని పుట్టిస్తాను అంటే, ఏమని మోషే విజ్ఞాపన చేశారంటే, దేవుడికే నీతి వాక్యం చెప్పాడు. అయ్యా, ఐగుప్తు నుండి నువ్వు విమోచించావు, వారి దేశానికి చేర్చకుండా మధ్యలోనే వీళ్ళందరూ చనిపోయినట్లయితే వీళ్ళ దేవుడు చేతకాని దేవుడు అంటారు. కాబట్టి వీళ్ళందరి గురించి నేను ప్రాధేయపడుతున్నా, నేను విజ్ఞాపన చేస్తున్నా, క్షమించమని దేవుడి దగ్గర ప్రాధేయపడిన వారు మోషే నాయకత్వం. హల్లెలూయా. మరి మన పక్షంగా దేవుడు ఎలా విజ్ఞాపన చేస్తున్నాడంటే, రోమా పత్రికలో ఆ మాట రాశారు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 34వ వచనములో చదవండి. శిక్షించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఈయన ఎక్కడ ఉన్నారంట? ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మాటలు రాశారు. తండ్రి కుడిపార్శ్వమున నుండి మన గురించి సాతాను, వీడు నీ బిడ్డ అన్నావు, నీ రక్తంలో కడగబడ్డా అన్నావు, వీడు దేవుడు బిడ్డ అన్నావు, ఈ రోజు ఈ తప్పిదం చేశాడు, ఈ రోజు నీకు వ్యతిరేకంగా మాట్లాడాడు, ఈ రోజు అతడు నీ మార్గంలో తప్పిపోయాడని ఎప్పుడైతే సాతాను దేవుడి దగ్గర కంప్లైంట్ పెడుతున్నాడో, ఆ కంప్లైంట్ తిరగదీసి
దేవుడి దగ్గర కుడి పార్శ్వములో ఉన్న ఆయన మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి నాయకుడు అంటే మన యేసు ప్రభువే నాయకుడు, నాయకత్వం వహిస్తున్నాడు. ఎవరికి నాయకత్వం వహిస్తున్నాడంటే ఆత్మీయ ఇశ్రాయేలందరికీ ఆయన నాయకుడిగా ఉండి ఆయన కుడి పార్శ్వమున ఉండి నాయకత్వము వహిస్తున్నాడు. కాబట్టి ఈయన మన నాయకుడు. హల్లెలూయా. ఈ నాయకుడు వల్ల ఉపయోగం ఏమిటయ్యా అంటే తండ్రి కుడి పార్శ్వమున ఉండి మనం చేసే ప్రతి దోష కార్యమును గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. అందువల్ల మనకేం కావాలండి? ఒక నాయకుడు కావాలి. ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఏమిటండి? యెహోవాయే మనకి నాయకుడిగా ఉంటున్నాడు. ఎందుకు ఉంటున్నాడంటే మనం చేసే ప్రతి దోషములను బట్టి విజ్ఞాపన చేస్తున్నాడు. రెండో అతను నాయకుడిగా ఎవరు వహించారంటే యెహోషువ నాయకుడిగా వహించాడు. ఈ యెహోషువ నాయకుడిగా ఉండటం వలన ఆనాడు ఇశ్రాయేలుకి జరిగిన మేలేమిటయ్యా అంటే ప్రతి యుద్ధములో జయ జీవితాన్ని కలిగారు. యెహోషువ యుద్ధాలు చేశారు. ఎన్ని యుద్ధాలు చేశారంటే బలమైన రాజులను పడగొట్టాడు, బలమైన నాయకులను పడగొట్టాడు. వెళ్ళిన చోటల్లా యుద్ధములో జయ జీవితం. కారణం ఏమిటంటే ఆనాడు యెహోషువ ఇశ్రాయేలుకి నాయకుడిగా ఉన్నాడు. ఈరోజు ఎవరు మనకి నాయకుడు అంటే యెహోవాయే. యుద్ధము యెహోవాదే. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1లో ఏం రాశారండి? నరుల కాలము యుద్ధ కాలము కాదా అని రాశారు. ఆ మాట చదవండి ఒకసారి. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? చాలండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడికి యుద్ధ కాలమే. చిన్న పిల్లవాడు కానివ్వండి, పెద్దవాడు కానివ్వండి, ముసలివాడు కానివ్వండి, వాడు శరీరధారిగా ఉన్న కార ప్రతిరోజు ప్రతి మనుషుడికి యుద్ధకాలం అంటున్నాడు యోబు. ఈ యుద్ధంలో జయించాలి అంటే మనకి ఒక నాయకుడు కావాలి కదా. ఆనాడు అనేక యుద్ధాలు జయించడానికి యెహోషువ ఎలాగో నాయకత్వం వహించాడో, ఎలా బలమైన రాజులను పడగొట్టాడో, వెళ్ళిన చోటల్లా యుద్ధంలో జయ జీవితమును ఇశ్రాయేలు చూశారో, ఈరోజు ఆత్మీయులుగా మార్చబడ్డ మనము, ఆత్మీయులైన ఇశ్రాయేలైన మనము యుద్ధములో జయించాలి అంటే ఒక నాయకుడు అవసరం. ఆ నాయకుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అదే ఇక రాశారు, నేను వారికి నాయకుడిగా ఉంటాను. భూమి మీద ప్రతి మనుషుడికి యుద్ధకాలం అయితే, ప్రతిరోజు యుద్ధకాలం అయితే, ఈ యుద్ధములో జయించాలి అంటే నాయకుడు అవసరం. ఆ నాయకత్వం ఆయన వహిస్తున్నాడు. పౌలు గారు రాశారు, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరముకు వేరుగా అపేక్షిస్తుంది. ఈ యుద్ధకాలము అంటే ప్రతిరోజు మన శరీరము మన ఆత్మతో యుద్ధము చేస్తుంది. మన ఆత్మ శరీరముతో యుద్ధము చేస్తుంది. శరీరము చెప్పినట్టు ఆత్మ వినదు, ఆత్మ చెప్పినట్టు శరీరము వినదు. శరీరానికి ఈ లోకం అన్నీ కావాలి, ఆత్మకు ఏమీ అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైతే మనము ఆత్మ ద్వారా శరీర కార్యాలను చంపగలుగుతామో అప్పుడు మనము జయ జీవితాన్ని కలిగి ఉంటాం. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనము ఆత్మ ద్వారా శరీర కార్యాలను చంపాలి అంటే ఆత్మ కలిగిన వాడు కావాలి, దేవుని ఆత్మ కావాలి. ఈ యుద్ధ కాలంలో యుద్ధము చేయించాలి అంటే మనకి యేసుక్రీస్తు ఆత్మ కావాలి. ఈ నాయకుడు ఎందుకు మనకు ఉపయోగపడతాడంటే ఈ యుద్ధ కాలంలో ఈ యుద్ధాన్ని జయించాలి అంటే, ఈ యుద్ధాన్ని జయ జీవితము కలిగి ఉండాలి అంటే, ప్రతి కార్యాన్ని జయించాలి అంటే, ప్రతి సాతాని క్రియలను లయపరచాలి అంటే, ఈ యుద్ధంలో జయించాలి అంటే నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఎవరై అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే.
ఆనాడు ఇశ్రాయేల్గా మార్చబడిన వారు మోషే ఎలాగో నాయకుడిగా ఉన్నాడో, మోషే ఇశ్రాయేల్ పక్కన ఎలాగో విజ్ఞాపన చేస్తున్నాడో, ఈనాడు ఆత్మీయ ఇశ్రాయేల్ మనకి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆనాడు యెహోషువ యుద్ధంలో జయించడానికి ఎలాగో నాయకుడిగా ఉన్నాడు, ఈనాడు ఆత్మీయులుగా మార్చబడ్డ ఇశ్రాయేలులకి మనకి ఒక నాయకుడు ఉన్నాడు. ఎవరాయి అంటే ఇశ్రాయేలుకి. ఆత్మీయ ఇశ్రాయేలుగా మార్చబడిన ఎవరాయి అంటే మనకి ఒక నాయకుడు. ఎవరాయి అంటే యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి ఈ మూడో అంశం ఎవరాయి అంటే సమూయేలు నాయకుడిగా ఉన్నాడు. అది ఎక్కడ చూస్తామంటే మొదటి సమూయేలు గ్రంథంలోనే 19-20 వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 19. దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడుగా నిలుచుటయు చూడగా. హల్లెలూయా. చాలండి. ఇక్కడ సమూయేలు నాయకుడిగా ఉన్నాడు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. సమూయేలు నాయకుడిగా ఉన్నాడు కాబట్టి వారికి ఎలాంటి ఆపద రానివ్వలేదు దేవుడు. సమూయేలు కాలంలో సమూయేలు గారు 5 పోస్టులను మేనేజ్ చేశాడు. ఒకటి ప్రవక్తగా ఉన్నాడు, ఒకటి యాజకుడిగా ఉన్నాడు, ఒకటి న్యాయాధిపతిగా ఉన్నాడు, ఒక పోస్ట్ అంటే దీర్ఘదర్శిగా ఉన్నాడు, మరి ఒక పోస్ట్ అంటే నాయకుడిగా ఉన్నాడు. సమూయేలు వలన ఆనాడు ఇశ్రాయేలుకి కలిగిన లాభం ఏమిటంటే, సమూయేలు వల్ల అనేకమైన లాభాలు కలిగినాయి. కానీ ఈరోజు మనం ఒక ప్రసంగ అంశం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, వారు అనేక అపజయాలు జరిగినప్పుడు, దేవుణ్ణి విడిచిపోతున్నప్పుడు సమూయేలు వారి దగ్గరకు వెళ్ళి బలపరిచాడు. సమూయేలు వారి దగ్గరికి వెళ్ళి ఆదరించాడు. అయ్యా, మీరు వెనుతిరిగిపోవద్దు, మీరు దేవుడిని తిరస్కరించవద్దు, దేవుడు మనకున్నాడు. ఈరోజు మీరు పాపం చేశాడని లేదా దోషాలు చేశారని దేవుడు విడిచిపెట్టారని మీరు దేవుణ్ణి ఎంత మాత్రము విడిచిపెట్టవద్దు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు అని అనేకమైన ఆత్మీయ మాటలు చెప్పి, దేవుడి మాటలు చెప్పి వారిని బలపరిచి వారిని ఓదార్చి దేవుడు వైపు త్రిప్పినవాడు ఎవరయ్యా అంటే సమూయేలు. కృంగిన వారిని లేవనెత్తినవాడు ఎవరయ్యా అంటే సమూయేలు. బాధల్లో ఉన్న వారిని, శ్రమలో ఉన్న వారిని ఆదరించిన వాడు ఎవరయ్యా అంటే సమూయేలు. వారికి ఉన్న శ్రమలను బట్టి, వారికి ఉన్న బాధలను బట్టి దేవుడు మరిస్తే, దేవుడు వైపు చూడకుండా తిరిగిపోతుంటే, దేవుడిని తృణీకరిస్తుంటే వారిని దేవుడి వైపు మళ్లించటానికి ఒక సాధనముగా మారినవాడు ఎవరంటే సమూయేలు. సమూయేలు వారికి నాయకుడిగా ఉండి వారిని దేవుడి వైపు, వారి మనస్సుల్ని దేవుడి వైపు త్రిప్పినవాడు సమూయేలు. ఈనాడు ఆత్మీయులైన మనకి, ఆత్మీయులైన ఇశ్రాయేలుగా మార్చబడ్డ మనకి దేవుడి వైపు త్రిప్పటానికి ఎవరంటే ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు. నేను వెళ్ళిపోవటం వల్ల మీకు లాభకరం, మీ దగ్గరికి నేను ఆదరణకర్తను పంపిస్తాను, మార్గంలో నడిపిస్తాడు, నా మాటలే తీసుకుని మిమ్మల్ని బోధిస్తాడు, నలిగిన వారికి, శ్రమలో ఉన్న వారికి మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆదరణకర్తని యేసు ప్రభు వారు చెప్పారు. ఈనాడు మనం అనేక శ్రమల్లో ఉండవచ్చు, బాధల్లో ఉండవచ్చు, దేవుడిని మరిచిపోయి ఉండవచ్చు, ఆరాధన జరగట్లేదని, బయటికి వెళ్ళట్లేదని, పోషణ తక్కువ అవుతుందని, అనేక శ్రమల్లో ఉన్నామని దేవుడిని మరిచిపోకుండా దేవుడు వైపు ఎవరు తిప్పుతారంటే ఆదరణకర్త తిప్పుతాడు. ఈ ఆదరణకర్త మనకి నాయకుడిగా ఉంటాడు. ప్రతి ఒక్క ఆత్మకి ఆయనే ఒక నాయకుడిగా ఉండి మనల్ని దేవుడు వైపు మళ్లిస్తాడు. ఎవరంటే ఈ పరిశుద్ధ ఆత్ముడు. ఆదరణకర్త అంటే ఆదరిస్తాడు, మనల్ని కృంగిన వారిని లేవనిస్తాడు. అలనాడు ఇశ్రాయేలుకి దేవుడు సమూయేలుని నాయకుడిగా ఉంచాడంటే కారణం ఏమిటంటే, వారికి అనేకమైన పరాజయములు కలిగినప్పుడు, వారు అనేక శ్రమలు ఉన్నప్పుడు దేవుడు వారి దగ్గరికి వెళ్ళి బలపరిచి స్థిరపరిచి వారు దారి త్రెప్పుకోకుండా మంచి మార్గములోకి నడిపించిన వాడు ఎవరంటే సమూయేలు గారు. సమూయేలు గారు వారికి నాయకుడిగా ఉండి మంచి మార్గములో ఉంచి వారిని దేవుడి వైపు త్రిప్పాడు. కాబట్టి
వారు కానాను దేశంలో ఉన్నప్పటికీ వాళ్ళు జారిపోకుండా పడిపోకుండా దేవుళ్ళో నిలబడటానికి కారణం ఎవరంటే సమూయేలు నాయకుడిగా ఉన్నాడు. ఈనాడు మనకి నాయకుడిగా ఆదరణకర్త ఉండి దేవుని ఆత్మ ఉండి మనల్ని ఆదరిస్తుంది, మనల్ని బలపరుస్తుంది, దినదినము పోషిస్తుంది. మనము నలిగిపోకుండా శ్రమలో కృంగిపోకుండా మనల్ని ప్రతిరోజు ఆదరిస్తున్నాడు. ఎవరంటే ఆ పరిశుద్ధ ఆత్మ అయిన ఆదరణకర్త. ఈరోజు మన వాక్యం ఏమిటండి? యెహోవాయే మనకి నాయకుడిగా ఉంటాడంట. ఆయన నాయకుడిగా ఉన్నట్లయితే మనకు జరిగే మేలు ఏమిటాయంటే, ఆయన ఎవరికి నాయకుడిగా ఉంటారంటే ఆత్మీయ ఇశ్రాయేలుకి నాయకుడిగా ఉంటారని తెలుసుకుందాం. మనందరము యేసుక్రీస్తును అంగీకరించి ఆత్మీయ ఇశ్రాయేలుగా మార్చబడ్డాం. మనకి నాయకుడిగా ఆయన ఉంటున్నాడు. ఆయన నాయకత్వం వహిస్తున్నాడు. ఆయన నాయకుడిగా ఉన్నాడు కాబట్టి మనం ఎన్ని దోషములు చేసినా, ఏ క్రియములు చేసినా మనకు నాయకుడిగా యేసు ప్రభు ఉన్నారు కాబట్టి తండ్రి కుడి పార్శ్వమున ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆనాడు శరీరులైన ఇశ్రాయేలుకి మోషే దేవుడి దగ్గర ఎలాగూ ప్రాధేయపడ్డాడో, ఎలాగూ ప్రార్థించాడో, ఎలాగూ విజ్ఞాపన చేశాడో, ఈనాడు ఆత్మీయులుగా ఉన్న ఇశ్రాయేలుకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలుకి యెహోషువ ఎలాగూ నాయకుడిగా ఉండి యుద్ధాలను జయించాడో, ఈనాడు యేసుక్రీస్తు వారు మనకి నాయకుడిగా ఉండి మనకు జరిగిన యుద్ధములన్నిటిలోనూ జయజీతాన్ని కలిగి ఉన్నాడు. ఆయన లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, ప్రతి విషయంలో మరణాన్ని జయించాడు, జయ జీవితము కలిగి ఉన్నాడు. కాబట్టి మనము కూడా జయ జీవితాన్ని కలిగి ఉండాలని మనము పోరాడుతున్నది మా అంధకార దురాత్మ సమూహములతో ఎఫెసీ పత్రిక రాశారు. మీరు పోరాడుచు ఉన్నది లోకనాథులతో కాదంట. మరి ఇలాంటి పోరాటములు మనం జయ జీవితము కలిగి ఉండాలి అంటే యేసుక్రీస్తు వారు మనకి నాయకుడిగా ఉండాలి. మూడవదిగా సమూయేలు నాయకుడిగా ఉన్నాడు. ఆనాడు శరీరులైన ఇశ్రాయేలులకి వారు ఎందుకు నాయకత్వం వహించారంటే, సమూయేలు నలిగిన వారిని, కృంగిన వారిని, దేవుణ్ణి మరిచిన వారిని దేవుని వైపు త్రిప్పగలిగాడు సమూయేలు. ఈరోజు కూడా అనేక శ్రమల ద్వారా, అనేక బాధల ద్వారా మనమందరము దేవుని వైపు త్రిప్పటానికి ఒక ఆదరణకర్త మనలో ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉన్నాడు. మనల్ని ఆదరిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, దేవుని వైపు మళ్లిస్తున్నాడు, ఒక నాయకుడిగా ఉంటున్నాడు. కాబట్టి మనకు నాయకుడు అవసరం. నాయకుడిగా ఉండటం వల్ల మనకు జరిగే మేలు ఏంటంటే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. నాయకుడిగా మనకు ఉండటం వలన మన పక్షంగా ఎన్ని యుద్ధాలు వచ్చినా ఆయన జయిస్తాడు. నాయకుడిగా మనకు ఉండటం వలన మనము అనేక శ్రమలు పడిన, నలిగిన, కృంగిన దేవుని వైపు తిప్పటానికి నాయకుడు అవసరం. కాబట్టి ఈరోజు మన వాక్యం ఏంటండి? యెహోవా మనకి నాయకుడిగా ఉంటున్నాడు. నాయకుడిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఇశ్రాయేలుగా మార్చబడాలి, యేసుక్రీస్తును అంగీకరించాలి. ఇంకా ఎంతమంది అయితే దేవుణ్ణి అంగీకరించలేదు, ఎంతమంది అయితే నామకార్థంగా ఉంటున్నారో, ఎంతమంది అయితే గుడికి వస్తున్నామని రక్షణ పొందలేదో, యేసుక్రీస్తు నామములో రక్షణ పొందినట్లయితే ఆయన నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ ఆత్మకు నాయకుడిగా ఉండి మంచి మార్గంలో నడిపిస్తాడు. ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని తప్పిదములు చేసినా, లేకపోతే నీవు వైపు కృంగినా నీ పక్షముగా నీకు నాయకుడిగా ఉండి నిన్ను మంచి మార్గములోకి నడిపిస్తాడు. ఈ నాయకుడు ఎవరై అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చేసుకుందామండి. పరిశుద్ధుడా, ఇప్పటి వరకు మీరు మాట్లాడిన మాటలను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు ప్రభు మేము రక్షణ పొందాము, మాకు నాయకుడిగా మీరున్నారు. ఇంకా రక్షణ లేని వారు అనేక మంది ఉన్నారు. వారికి కూడా ప్రభు రక్షణ అనుగ్రహించండి, ఆకర్షించండి, బలపరచండి. మీరు ఆకర్షిస్తే ఆకర్షించబడతారు, మీరు ప్రేమిస్తే ప్రేమించబడతారు. కాబట్టి నాయన ఈరోజు ప్రతి ఒక్కరిని, ఎవరైతే రక్షణ లేదు ఆ రక్షణ కలిగిన వారిని రక్షణ కొరకు ప్రేరేపించండి, ప్రార్థన చేసుకుని కృప చూపించండి. ప్రతి ఒక్కరికి మీరు నాయకుడిగా ఉండాలి. మీరు నాయకుడిగా ఉంటేనే మాకు మేలు ప్రభువా. ఒక నాయకత్వం లేకపోతే, ఒక నాయకుడు లేకపోతే చెదిరిపోతారయ్యా. గొర్రెల కాపరు నేను కొడతాను, గొర్రెలన్నీ చెడిపోతాయి అంటున్నారు ప్రభువా. మరి గొర్రెల కాపరులకి ఒక నాయకుడు లేకపోతే
గొర్రెలన్నీ చెదిరిపోతాయి, గొర్రెలు చెల్లా చెదిరిపోతాయి. కాబట్టి ప్రభువా, ప్రతి ఒక్క గొర్రెకి మీరు నాయకుడిగా ఉండండి, మంచి మార్గంలో నడిపించండి. ఆ నా గొర్రెకి ప్రభువా పోషణ, ఆ గొర్రెకి సంరక్షణ, ఆ గొర్రెను ప్రభువా తోడేలు బారిన పడకుండా, సాతాను బారిన పడకుండా రక్షించబడాలి అంటే మీరు నాయకుడిగా ఉండాలి. అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ చిన్న ప్రార్థనని పరలోక రాజ్యంలో చేర్చుకోనమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరుగాక. మా ఆహారం మాకు దయచేయండి, మా ఇంట్లో అపరాధములు చేయవారిని క్షమించినట్లు మా అపరాధాలు క్షమించు, శోధనను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఆమేన్. సర్వాధికారి అయిన యేసుక్రీస్తు కృపయు, సర్వ సృష్టికర్త అయిన దేవదేవుడి దీవెనలు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సన్నిధి సావాసము కూడిన మాకును సంఘ బిడ్డలందరికీ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.